హాయ్ వ్యూయర్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు రోడ్ సైడ్ రుచులు అద్భుత. సో వ్యూయర్స్, ప్రతి వారం మన రోడ్ సైడ్ రుచుల్లో మనం మంచి ఫేమస్ ప్లేసులకు వెళ్ళి అక్కడ ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ని టేస్ట్ చేస్తుంటాం. సో మామూలుగా కాదు, యమ్మీ అండ్ డెలిషియస్ అండ్ మంచి టేస్ట్ ఫుడ్స్ మీకు పరిచయం చేస్తుంటాను. సో మరి ఈ వారం కూడా అలాంటి టేస్టీ ఫుడ్ ని మీకు పరిచయం చేయడానికి మన రోడ్ సైడ్ రుచుల్లో మనం ఎక్కడున్నామో తెలుసా? నక్లెస్ రోడ్. సో నక్లెస్ రోడ్ అనగానే మీ ఫేస్లో ఒక గ్లో వచ్చి ఉంటుంది. సో నక్లెస్ రోడ్లో మాకు తెలియకుండా అంత డెలిషియస్ అండ్ టేస్టీ ఫుడ్ ఎక్కడుందని మీకు డౌట్ కదా. నేను చెప్పను, అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ ఏంటో మీకు క్లియర్గా చూపించి అక్కడ ఉన్న రకరకాల వెరైటీస్ అండ్ ఆ రెసిపీస్ మీకు పరిచయం చేస్తాను. ఫాలో మీ. ఓకే ఫ్రెండ్స్, మరి మనం చెప్పుకున్నట్లుగా ఈరోజు మీకు ఒక స్పెషల్ అండ్ ఫేమస్ ప్లేస్ చూపిస్తాను. అండ్ అక్కడ ఒక మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఎస్, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. నక్లెస్ రోడ్ టువర్డ్స్ రాణిగంజ్. సో మరి ఫైనల్గా రాణిగంజ్ రీచ్ అయిపోయాం. ఇక్కడ ఏం దొరకపోతుందని ఈగర్లీ వెయిటింగ్ కదా. సో ఫాలో మీ. ఫైనల్ గా ఈ రోజు మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. సో రాణిగంజిలో ఒక సూపర్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ రకరకాల టేస్ట్లు గల ఒక ఫుడ్ ప్లేస్ కి వచ్చేసాం. సో ఇంతకీ ఆ ఫుడ్ ప్లేస్ ఏంటి? అసలు నువ్వు చెప్పట్లేదు ఏంటి? ఫస్ట్ నుంచి మమ్మల్ని నోరు ఊరిస్తున్నావు, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆ ఫుడ్ ప్లేస్. సో మరి ఆ ఫుడ్ ప్లేసే నాని టిఫిన్స్. మనకి బయట దొరికే టిఫిన్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి, కానీ ఇక్కడ ఒక ఫేమస్ ఉంది. ఆ ఫేమస్ ఏంటంటే దోశలు. దోశ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అంట, అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయంట. సో ఇంతకీ ఆ వెరైటీస్ ఏంటి, ఆ టేస్ట్ ఎలా ఉండబోతుందని నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో మీకన్నా నేనే చాలా వెయిటింగ్ కాబట్టి సో నేను ఆ టేస్ట్ ఏంటో చూసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మరి మనం అనుకున్నట్లుగా నాని టిఫిన్స్ ఫైనల్లీ రీచ్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా. సో నాకైతే ఇక్కడ ఉన్న టిఫిన్స్ అన్ని టేస్ట్ చేయాలని బాగా అనమాట. అది మీకు వర్డ్స్ లో చెప్పలేను. ఇక్కడ చూసారు కదా. సో డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఆల్రెడీ ఇక్కడ మేక్ అవుతున్నాయి దోశలు. సో మనం ఇక్కడ చెప్పుకున్నట్లుగా దోశలు ఫేమస్ అంట. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ అండ్ ఎలాంటి డిఫరెంట్ దోశలు దొరుకుతాయి. అండ్ దోశలే కాదు, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయంట. సో ఇంతకీ నాని టిఫిన్ సెంటర్ కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, నాని వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇక్కడ, ప్రశాంత్. సో ప్రశాంత్ అడిగి అనుకుందాం. సో హాయ్ ప్రశాంత్. హాయ్. సో హౌ యూ? సో నాకంటే అలా నువ్వే మొత్తం మస్తు జిల్ కొడుతున్నావు కదా, అంతేనా? నేను గ్లాసెస్ తీసినా నువ్వు పెట్టినావా లేకపోతే వద్దు పెట్టాలి, నువ్వు ఎట్లున్నావు, స్మార్ట్ ఉన్నావు. సో ప్రశాంత్, ఇంతకీ మీ బ్రదర్ ఏంటి నాని? నిన్న ఊరికి వెళ్ళాను. అవునా? అన్నయ్య ఊరికి వెళ్ళాడండి. సో ఇద్దరు కలిసి ఈ బిజినెస్ ని రన్ చేస్తుంటారా? సో రెగ్యులర్ గా నువ్వు కూడా ఇక్కడే ఉంటావు? సో టోటల్ పార్ట్ టైమా ఫుల్ టైం? ఇది ఫుల్ టైం, మొత్తం 12 వరకు ఉంటారు. 6 వరకు నుంచి నైట్ 12 వరకు ఉంటారు. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ మిడ్-నైట్ 12 వరకు ఉంటారంట. సో బేసిక్ గా ఇంత టైం వరకు ఉంటున్నారంటే ఇక్కడ ఏదో విషయం ఉంది. ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ కూడా ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్ అనమాట. సో ప్రశాంత్, ఇక్కడ మనకి ఎలాంటి వెరైటీస్ దొరుకుతాయి? సాంబార్ ఇడ్లీ ఫేమస్ ఉంది, తవా ఇడ్లీ ఉంది, స్పాట్ ఇడ్లీ ఉంది. స్పాట్ ఇడ్లీ అంటే స్పాట్ పెడతారా? పిండి ఇలా ఫ్రై చేస్తాం. అంతేనా? స్పాట్ అంటే మరి ఇక్కడ మమ్మల్ని ఏమన్నా స్పాట్ పెట్టి కైమా కింద కొట్టి ఇక్కడ కార్లో వేస్తారు అనుకున్నాం. సో అట్లేం కాదు కదా. సో స్పాట్ ఇడ్లీ అంటే దాని పేరు అలా అనమాట. అండ్ తవా ఇడ్లీ తవా ఫ్రై పెగ్గ మీద పెట్టి ఫ్రై చేసి బటర్ అది చేసి మసాలా చేసి ఫ్రై చేసి ఇస్తాం తవా. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకా దోశలు. ఇక్కడ బేసిక్ గా అక్కడ చూసాను నేను రాగానే. సో
సో దోశలు ఎట్ ఏ టైం వన్స్ అనమాట, ఒక 10 దోశలు అలా ఒకేసారి వేశారు. సో ఇంతకీ ఆ దోశల్లో స్పెషాలిటీ ఏంటి? స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి. బటర్ దోశ ఉంది, పనీర్ దోశ ఉంది, చీజ్ దోశ ఉంది, క్రీమ్ దోశ ఉంది, ఆల్మిక్స్ దోశ ఉంది. ఫుల్ వెరైటీలు ఉంది. ఇంకా ఇందాక ఏదో పిజ్జా దోశ అని కూడా, పిజ్జా దోశ కూడా ఉంది. పిజ్జా కూడా ఉందా? పిజ్జా కూడా ఉంది. సో ఎనీవేస్ ప్రశాంత్, ఇక్కడ ఫ్లో ఎలా ఉంటుంది అండ్ వీకెండ్స్ లోనే ఉంటుందా లేకపోతే రెగ్యులర్ డేస్ లో కూడా ఉంటుందా? రెగ్యులర్ కూడా ఉంటాయి. సండే సాటర్డే ఎక్కువ ఉంటుంది, కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది వర్క్ చేసే వాళ్ళకి ఆ రోజు వీక్ ఆఫ్ కాబట్టి సో రెగ్యులర్ గా కూడా బంద్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రష్ ఉంటుంది. ఓకే, సో ఈ రోజు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇక్కడే ఆగిపోతాం అనమాట, ఎందుకంటే మనకు ఆ స్మెల్ అలా నన్ను గుంజుతుంది. సో దాంతోపాటు మీరు కూడా నాతో పాటు అలా వచ్చేయాలి, ఎందుకంటే అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మరి ఈ రోజు మాకు స్పెషల్ గా ఏది ఇస్తున్నారు? దోశ ఇస్తావా, ఇడ్లీ ఇస్తావా? మీరు ఫస్ట్ టైం తింటారు కాబట్టి దోశ ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీరు దోశ ట్రై చేయండి. ఇక్కడ దోశ సూపర్ ఉంటుందని ప్రశాంత్ చెప్తున్నాడు. సో స్పెషల్ దోశతో పాటు ఇడ్లీస్ కూడా ఉన్నాయి, ఇడ్లీస్లో వెరైటీస్. సో వాటి మీద కూడా ఒక లుక్ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో మరి మొత్తానికి ప్రశాంత్ మనకి చాలా వెరైటీస్ అండ్ ఇక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఎన్ని రకాల టిఫిన్స్ దొరుకుతాయి చెప్పేశాడు కదా. సో అందులో నుంచి నాకు నచ్చిన ఐటమ్ స్పాట్ ఇడ్లీ. సో ఆ పేరు ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకీ ఆ స్పాట్ ఇడ్లీ ఎలా మేక్ చేస్తారు, ఆ టేస్ట్ నేను చూస్తాను, మీకు చెప్తాను. ఎనీ డౌట్స్ భయ్యా? एक స్పాట్ ఇడ్లీ స్పాట్లో ఇచ్చేయాలి. ఓకే, మరి చూస్తున్నారు కదా మరి స్పాట్ ఇడ్లీ. సో స్పాట్ ఇడ్లీ అనగానే మనం ఫస్ట్ చాలా జోక్ వేసుకున్నాం, సో స్పాట్ పెట్టి మనం ఏమైనా చేస్తారని. కానీ అలా కాదు. స్పాట్ ఇడ్లీ అంటే సో దాంట్లో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేసి మనం ప్లేన్ ఇడ్లీనే డిఫరెంట్గా అనమాట. అంటే ఒక అప్పుడు ఇడ్లీ అంటే అలా నెయ్యి వేసుకొని అండ్ ఇలా జస్ట్ పల్లీల చట్నీతో తింటామను. కానీ ఇప్పుడు స్పాట్ ఇడ్లీ ఇది ఒక చిన్న సైజు బర్గర్లా ఉందన్నమాట. ఇడ్లీ తింటేనే సరిపోతుంది అన్నట్లుంది. సో చూసారు కదా, అండ్ స్పాట్ ఇడ్లీలో లైట్గా ఫస్ట్ ఒక కారపొడి అలా చల్లి అండ్ వాటి మీద ఆనియన్స్, సో ఆనియన్స్తో పాటు పుదీనా, కొత్తిమీర అలాంటివి యాడ్ చేసి ఫైనల్గా పైన బటర్ వేస్తారు కాబట్టి అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇంకా యాడ్ చేసి ఏమైనా ఉన్నాయి దీంట్లో? ఓకే, లాస్ట్కి ఇంకో పన్నీర్ ఒకటి ఉందంట. సో కారపొడి అలాగే ఆనియన్స్తో పాటు పుదీనా, కొత్తిమీర అండ్ ఫైనల్గా బటర్. సో ఇలా ఈ స్పాట్ ఇడ్లీ రెడీ అవుతుంది. సో ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్ స్పాట్ ఇడ్లీ అనమాట. నిజంగా ఈ స్పాట్ ఇడ్లీ తిన్న తర్వాత మనకు కూడా ఎవరన్నా స్పాట్ పెట్టాల్సిందే, ఖచ్చితంగా పెడదాం. సో మరి ఫస్ట్ అయితే మన గురించి ఒక స్పెషల్ స్పాట్ ఇడ్లీ రెడీ అవుతుంది. ఓకే, సో మరి ఫైనల్గా పన్నీర్తో అలా గార్నిష్ చేసుకొని ఒక మంచి చూసారుగా ఒక లుక్ వచ్చేసింది అనమాట. నాకు తెలిసి ఈరోజు మనకి ఇదే సరిపోతుంది, ఎందుకంటే ఇంకేం తినలేము తిన్న తర్వాత, అంత హెవీగా ఉంది. సో రైట్ భయ్యా, రెడీ అయిపోయిందా? వెయిటింగ్ భయ్యా, ఇక్కడ చాలా వెయిటింగ్ ఇందాక నుంచి. కస్టమర్స్కే ఫాస్ట్గా ఇస్తాం, మాకు ఇవ్వవా ఫాస్ట్గా? సో చూసారు కదా, రెడీ అయిపోయింది. సో ఇంకా మనం టేస్ట్ చేయడం ఆలస్యం. సో మరి ఫైనల్గా మనకి స్పాట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా స్పాట్ ఇడ్లీ. సో ఈ స్పాట్ ఇడ్లీలో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఫస్ట్ ఆ ఇడ్లీ మీద లైట్గా కారపొడి అండి. సో కారపొడి తర్వాత ఆనియన్స్, సో ఆనియన్స్తో పాటు పుదీనా, కొత్తిమీర కూడా అలా గార్నిష్ చేశారు. అండ్ ఫైనల్గా బటర్ యాడ్ చేశారు అండ్ బటర్తో పాటు పన్నీర్ కూడా. సో పన్నీర్ మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఈ స్పాట్ ఇడ్లీని మనం ఇక లేట్ చేయకుండా స్పాట్లో తినేద్దాం. వావ్, సీరియస్లీ డెలిషియస్ అండ్ ఎమ్మీ అని చెప్పుకోవాలి. ఇడ్లీలో ఇంత వెరైటీ ఉంటుందా అని అనుకున్నాను మైండ్లో. ఇంత సూపర్గా, ఇంత డెలిషియస్గా అండ్ ఇంత ఎమ్మీ టేస్ట్ వస్తుందని నాకు అస్సలు తెలీదు. చాలా స్మూత్గా అండ్ చాలా మైల్డ్గా అండ్ చాలా మంచి టేస్ట్ ఉందన్నమాట. సో ప్రతి ఒక్క ఫ్లేవర్ మనకి ఫస్ట్ నుంచి నేను చెప్పిన ఫ్లేవర్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇవి యాడ్ చేయడం వల్ల దీనికి చాలా టేస్ట్ వచ్చింది అండ్ చట్నీ కూడా అదుర్స్. సో మరి మొత్తానికి ఇడ్లీ, స్పాట్ ఇడ్లీ మాత్రం అద్భుత అని చెప్పుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, సో మరి మొత్తానికి ఇంత టేస్టీ స్పాట్ ఇడ్లీని ఇక నేను ఫాస్ట్గా తినేద్దాం అనుకుంటున్నాను. మన గురించి ఈ రోజు నాని టిఫిన్ సెంటర్లో స్పాట్ ఇడ్లీ చేశారు. మనం స్పాట్లో తినేసాం అండ్ నేనైతే స్పాట్లో ఈ నాని టిఫిన్ సెంటర్కి ఫ్యాన్ అయిపోయాను. సో మరి ఫైనల్గా మనం ఇప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. సో మరి దానికంటే ముందు మీకు ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్గా డే మంచి గుడ్ స్టార్టప్ కావాలంటే ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లవర్స్ చాలామంది ఉంటారు. సో అలాంటి బ్రేక్ఫాస్ట్ లవర్స్కి అండ్ ఫుడీస్కి ఖచ్చితంగా ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఆల్రెడీ నేను చెప్పినట్లుగా కార్నర్ రాణిగంజిలో ఒక మంచి టిఫిన్ సెంటర్, అదే నాని టిఫిన్ సెంటర్ అని కూడా అనుకున్నాం. సో మరి ఈ నాని టిఫిన్ సెంటర్లో మీరు ఎప్పుడైనా అంటే మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ఏ టైంలోనైనా మీకు ఇక్కడ టిఫిన్స్ దొరుకుతాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా మనం నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. సో మరి మెయిన్ కోర్స్లో మనం అనుకున్నట్లుగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు దొరుకుతాయంట. మరి ఆ దోశల్లో కూడా మనకి మంచి దోశ కావాలి కదా, మరి ఆ దోశే ఆల్ మిక్స్ దోశ, అబ్రకదబ్రా. ఓకే, సో మరి మన గురించి ఇప్పుడు నాని టిఫిన్ సెంటర్ స్పెషల్ దోశ మన ఫ్రెండ్ మన గురించి చేయబోతున్నాడు. సో చేస్తావా? ఓకే, ఒకటైతే ఆర్డర్. అంటే బేసిక్గా ఈ దోశను ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఒక దోశ తినాలంటే చాలా కష్టం. సో ఇక్కడ చాలా రకరకాల దోశలు ఉన్నాయి. సో అన్ని దోశల కంటే ఈ స్పెషల్ దోశ తింటే అన్ని దోశలు తిన్నట్లే అనమాట నాని టిఫిన్ సెంటర్లో. అందుకని ఆ దోశను ఎంచుకున్నాం. సో మరి ఫస్ట్ అయితే మన గురించి ఆ దోశ రెడీ చేస్తున్నాడు. అది రెడీ అయిపోయిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మీకు చెప్తాను. స్పెషాలిటీ ఏంటి ఈ దోశకి? బటర్ వస్తుంది, పన్నీర్ వస్తుంది, చీజ్ వస్తుంది, పిజ్జా, క్రీమ్ వస్తుంది. సో బేసిక్గా ఒక్కొక్క దోశలో వేసే ఒక్కొక్క ఫ్లేవర్ని తీసుకొని ఆల్ మిక్స్ దోశలో యాడ్ చేస్తారనమాట. బటర్ అయితే ఏంటి, పన్నీర్ అయితే ఏంటి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాట్ ఈస్ దిస్? ఎర్రది ఏంటి బ్రదర్? ఇది అల్లం చట్నీ. సో అల్లం చట్నీ అయితే ఏంటి, ఆనియన్స్ అయితే ఏంటి, కారప్పొడి అయితే ఏంటి. సో ఇంకా అంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఒక బటర్ దోశ అడిగితే ఒక బటర్ వేస్తారు, ఒక పన్నీర్ దోశ అడిగితే ఒక పన్నీర్ వేస్తారు, ఒక మసాలా దోశ అడిగితే మసాలాని వేస్తారు. కానీ మనకి ఆల్ మిక్స్ దోశలో అన్నీ కలిపి, సో అంటే అన్ని ఫ్లేవర్స్ అనమాట, బటర్, పన్నీర్, ఆనియన్, ఇంకా అల్లం చట్నీ, అలాగే కారప్పొడి, ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి సో అది ఆల్ మిక్స్ దోశ అండ్ స్పెషల్ దోశ అయింది. సో మరి స్పెషల్ దోశ మన గురించి వేడిగా రెడీ అవుతుంది. ఓకే, సో మరి మనం అనుకున్నట్లుగా మన ఫైనల్ స్టేజ్ ఆఫ్ మిక్స్డ్ దోశ ఫైనల్ స్టేజ్ అనమాట ఇది. సో ఆల్రెడీ చూసారు కదా, చీజ్ అలాగే పన్నీర్తో అలా గార్నిష్ చేశాడు. అండ్ ఫైనల్ ఇదేంటి బ్రదర్? అమూల్ ఫ్రెష్ క్రీమ్. సో అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నారు. సో ఇది చాలా డిఫరెంట్గా అండ్ చాలా వెరైటీగా ఉండబోతుంది. అండ్ ఫైనల్గా చూసారు కదా, కొత్తిమీర అండ్ ఆనియన్స్. సో మంచి డిజైన్ అనమాట, చూడగానే అసలు చాలా అట్రాక్టింగ్గా ఉంది ఈ దోశ. అది అంత అట్రాక్టింగ్గా ఉందంటే ఇంకా టేస్ట్ ఎలా ఉండబోతుందో నాకైతే నోట్లో అలా లాలాజలం ఊరిపోతుంది. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మన వాడు ఎప్పుడు చేస్తాడా అని ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో బ్రదర్, ఎంత టైం తీసుకుంటావు? ఇంకా అయిపోయిందా? ఓకే, నువ్వు ఫాస్ట్గా చేయాలి, స్పాట్ దోశ లాగా స్పాట్లో ఇవ్వాలి. ఓకే, సో మిక్స్డ్ దోశ రెడీ అయిపోతుంది. ఓకే, సో నీ పేరేంటి బ్రదర్? సుధాకర్ని కావాలనే ఫస్ట్ నుంచి పేరు అడగలేదు, ఎందుకంటే సుధాకర్. సో లాస్ట్ టేస్ట్ అంతా చేసిన తర్వాత నేను అక్కడ వ్యూవర్స్కి ఆటోమేటిక్గా నీ పేరు చెప్దామని ఆగాను. సో రైట్, మన గురించి స్పెషల్గా సుధాకర్ ఆల్ మిక్స్డ్ దోశ రెడీగా చూసారు కదా. సో హౌ ఇట్ ఈస్, ఆల్ మిక్స్డ్ దోశ రెడీ అయిపోయింది. అంటే చూస్తుంటేనే ఇంత అట్రాక్టింగ్గా మొత్తం గార్నిష్ చేసి పన్నీర్ అయితే ఏంటి, బటర్ అయితే ఏంటి, ఫైనల్గా ఆనియన్స్ అండ్ కొత్తిమీర.
సో నిజంగా ఎప్పుడు టేస్ట్ చేయాలా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాను. సో ఇందాక మనం స్పాట్ ఇడ్లీ తినేసాం. సో అది అయితే అద్భుతం నిజంగా. సో అంతకంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అనుకోవటం కాదు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఉంటుందని తెలియాలంటే ఫస్ట్ మనం దీన్ని టేస్ట్ చేయాలి. సీరియస్లీ ఇట్ వాస్ ఎమ్మీ. ప్రతి ఒక్కరు వీడు ఎందుకు ఎమ్మీ అంటున్నాడు, ఎందుకు డెలిషియస్ అంటున్నాడు, వీడికి తప్ప వేరే తెలియదా అని అనుకుంటున్నారు. అంటే అంత టేస్ట్ ఉన్నాయి నిజంగా. ఏది బాగాలేదని అస్సలు చెప్పలేము అనమాట. మంచి టేస్ట్ వచ్చింది. ఎందుక ఇక్కడ కస్టమర్స్ ఇంత ఫ్లో ఉంటుంది, ఎందుకు వీకెండ్స్ ఇంత బిజీగా ఉంటుంది, అండ్ మార్నింగ్ 6 to అండ్ నైట్ 12 వరకు ఏ టైంలో వచ్చినా ఎందుకు ఇన్ని టిఫిన్స్ దొరుకుతున్నాయి అని అనుకుంటే ఫైనల్గా టేస్ట్ అండి కావాల్సింది. టేస్ట్, అలాంటి టేస్ట్ మనకి నాని టిఫిన్ సెంటర్లో ఉంటుంది. అండ్ మిక్స్డ్ దోశ మాత్రం నిజంగా అదుర్స్ అండ్ అద్భుత అని చెప్పుకోవాలి. ఈరోజు ఇక్కడ టిఫిన్స్ ఈ రోడ్ సైడ్ అద్భుత అనే చెప్పుకోవాలి. మీరు కూడా ఇలాంటి టేస్ట్ నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే సో ఫస్ట్ నెక్లెస్ రోడ్ నుంచి స్టార్ట్ అయితే అండ్ కార్నర్ మన రాజనీగంజి రూట్ ఉంటుంది. సో ఆ కార్నర్లో మన నాని టిఫిన్ సెంటర్స్ చాలా సూపర్ టేస్టీ అండ్ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ వెరైటీస్. ఇడ్లీస్తో అయితే ఏంటి అండ్ దోశల్లో అయితే ఏంటి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మీరు ఫుడ్ మాత్రం నిజంగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా ఇష్టపడి తింటారు. సో ఇది మంచి బ్రేక్ఫాస్ట్ విజిటింగ్ ప్లేస్. అలానే బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ టైమ్స్లో కూడా స్నాక్ ఐటమ్స్ కానీ మీ ఫ్రెండ్స్తో సరదాగా మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి టిఫిన్స్ ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ఆల్రెడీ నేను చెప్పినట్లుగా మన నాని టిఫిన్ సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పటిదాకా నాకు ఒక అన్సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఇప్పుడు ఒక టీ తాగితే ఫుల్ టు సాటిస్ఫై అయిపోతాం అనమాట. ఇంతకీ ఆ టీ పాయింట్ ఎక్కడ? సో ఆల్రెడీ దొరికేసిందండి ఒక మంచి టీ ప్లేస్. సో ఆ మంచి టీ ప్లేస్లో ఒక మంచి చాయ్ తాగుదాం. ఫాలో మీ. సో మనం బ్రేక్ఫాస్ట్ చేశాక అనుకున్నట్లుగా చాయ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. సో ఒక బ్రేక్ఫాస్ట్ తర్వాత మంచి టీ తాగితే ఆ ఫుల్ఫిల్నెస్సే వేరు. సో ఇప్పుడైతే మనం స్పెషల్గా ఉండాలి కాబట్టి అల్లం చాయ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రదర్ ఒక అల్లం చాయ్. ఓకే, వేడిగా అల్లం టీ రెడీ అనమాట. మంచి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫైనల్ టచ్ టీ తాగితే ఉంటుంది ఆ మజానే వేరు. సో ఈ టీని ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేయాల్సింది ఈ వెదర్లో. నిజంగా వెదర్ కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా, ఎంత హాయిగా క్లైమేట్లో వేడి టీ తాగుతుంటే ఆ మజానే వేరు. అండ్ అల్లం టీ. సో అల్లం టీ అంటే నిజంగా చాలామంది ఫేవరెట్ ఉంటుంది బేసిక్. ఎందుకంటే టీ అనేది మంచి రిలీఫ్ అని చెప్పుకోవాలి. బేసిక్ ఎప్పుడన్నా చాలామంది స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలామంది ఖచ్చితంగా టీ తాగే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అల్లం టీ మాత్రం నిజంగా సూపర్ అని చెప్పాలి.
ఓకే వ్యూవర్స్, మరి చూశారు కదా ఈ రోజు మన రోడ్ సైడ్ రుచుల్లో నాని టిఫిన్ సెంటర్స్ లో రకరకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ని బాగా ఎంజాయ్ చేసాం. అండ్ బేసిక్ గా ఇది బ్రేక్ఫాస్ట్ లవర్స్ కి అనమాట. సో ఫుడీస్ కి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. రోడ్ సైడ్ రుచులకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలి. బేసిక్ ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా రకరకాల రెసిపీస్ ని, రకరకాల రుచుల్ని, అలాగే డిఫరెంట్ టైప్ ప్లేసెస్ ని చూపిస్తుంది. సో మరి నెక్స్ట్ మరొక సరికొత్త ప్లేస్ తో అండ్ సరికొత్త ఫుడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ సైనింగ్ ఆఫ్. సీ యూ, బై.